హాయ్ ఫ్రెండ్స్, లైవ్లో గుడ్డులొల్లి చాలా పెద్దగా జరుగుతుంది. కార్నర్ ఎవరంటే మన సంజన మేడం గారు. కానీ ఇక్కడ సంజన గురించి చాలా మాట్లాడుకోవాలి. నిన్నటి నుంచి హౌస్ ఒక తిప్పుతుంది సంజన గారు, తెలుసా? బాత్రూంలో మొదలైన గొడవ ఆశా షైన్ని పెద్దగా అరిసింది. ఆశా షైన్ ఏడ్చుకుంటూ పోయింది. అక్కడ నాకు నెమ్మదిగా చెప్తే వింటాను చెప్తే ర్యాష్ చేస్తే మాత్రం నేను ర్యాష్ అయిపోతానని వాడింది. తర్వాత ఏం చెప్పింది, నామినేషన్ అయిపోయిన తర్వాత నేను పగబడతాను, నా పగ ఎలా ఉంటుందో చూస్తాను నేను అన్నది. ఒక్కొక్కళ్ళు వచ్చి సైలెంట్గా ఉండి బాంబు పెడతారు. సైకోలు అంది, చీపులు అంది, అలా అంది. బ్యాక్ బిచ్చింగ్ చేస్తారంటే ఆ మాట మా ఇండస్ట్రీలో వాడరు, అవి వాడొద్దు అన్నది. అది కరెక్ట్ కాదు, అక్కడ ఉండేది అయ్యే కాబట్టి ఏం కరెక్ట్ కాదు. ఇక్కడ సంజన గారి కంటెంట్ ఎలా ఉందంటే హౌస్ అందరూ కూడా ఒక మూల కూర్చోబెట్టేస్తుంది. రాత్రి గుడ్డు తీసుకొని తినింది. ఆ గుడ్డు తీసుకున్నది తినేటప్పుడు ఎవరు చూశారు? భరణి గారు, తనుజ గారు చూశారు, రాముకు తెలుసు. ఆమె ఏంది, హౌస్ కిచెన్లో ఉంది వాళ్ళిద్దరే కాబట్టి, భరణి గారు తనుజ కాబట్టి వాళ్ళు చూశారు కదా, పర్లేదని తినేసింది. ఎందుకు తినింది? నాకు ఆకలైన తిన్నాను అంటుంది. ఎందుకంటే ఆమె 5 months బాలింతరాలు, తర్వాత ఆపరేషన్ అయ్యి పాపకు జన్మనిచ్చింది కాబట్టి ఆ ఫీలింగ్, ఆకలి ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ ఉండే ఫుడ్ ఎలా ఉంటుంది, ఆ ఫుడ్ సరిపోదు. ఖచ్చితంగా ఆకలి అయ్యి తిన్నది. సరే తినింది, పక్కన పెడితే నా గుడ్డు పోయింది హరీష్ మొదలుపెట్టాడు. అంతకుముందు ఏం జరిగింది, ఇంకో గొడవ. రాము పాపం ఎండలో బట్టలు ఉతికేస్తున్నాడు కదా, తలనొప్పిగా ఉంది అన్నాడంట. తలనొప్పిగా ఉందంటే వీళ్ళందరూ ఓనర్స్ అందరూ వచ్చి అరే పాపం తలనొప్పిగా ఉందంట రాముకు, మనిషి గారు ఇద్దాము అని అంటే, మనిషి వచ్చి బట్టలు సాయంత్రం ఉతుక్కోమాను, ఎండలోనే ఎందుకు ఉతకాలి అని అంటే, శ్రీజ అంది ఎండ బాగా ఎట్లా ఉందో తెలుసా, సాయంత్రం మళ్ళీ టాస్క్ వస్తే అతను బట్టలు ఉతకడానికి ఉండదు కదా, ఇద్దాం ఒక టీయే కదా అంది. మర్యాద మనిషి ఒప్పుకోకపోయినా వీళ్ళు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చారు, ఏంటి, నన్ను అడగకుండా ఇస్తున్నారు, బనానా ఎందుకు ఇచ్చారు, నన్ను అడగకుండా ఇస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుస్తుందా అనేది పాయింట్ చేశాడు. వీళ్ళకి ఇష్టం లేదు. మర్యాద మనిషి గారు ఎక్కువ చేస్తున్నాడు, ఫుటేజ్ కోసం చాలా చేస్తున్నాడు, ఆయన మన మీద పెత్తనం చేస్తున్నాడు, మనం కూడా ఓనర్స్మే, తన సాటి ఓనర్స్మే అని మిగతా వాళ్ళందరూ కూడా ఆయన్ని పీకల దాకా పెట్టుకున్నారు. ఒకటి. రెండోది, సంజన గుడ్డు తిన్నది వీళ్ళకి తెలిసి ప్రియ ఏళ్ళు అడిగితే ప్రియ అంది తిన్నాను నేను, ఆకలి తిన్నానంటే పనిష్మెంట్ ఉంటుందంటే ప్లీజ్ ప్రియ ఒక్కసారి చూడండి అని బతులాడింది. ప్రియ సరే సారీ చేదురా అని తీసుకొచ్చింది. ఎందుకంటే సాటి ఆడదాకా అర్థం చేసుకొని తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు, ప్రియ ఎందుకు తెచ్చావు, అవన్నీ చేస్తుంది. అలాగే ఇది తప్పుల మీద తప్పులు చేస్తుంది, తప్పులు చేసేదాన్ని నువ్వు ఎందుకు సమర్థిస్తావు, ఎందుకు తీసుకొచ్చావు అని మర్యాద మనిషి అలిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ మర్యాద మనిషి తప్పేంటంటే, ఆయన నిన్న హరీష్ని అనుకున్నాం మనం నియంత్రణ వ్యవహరిస్తున్నాడు, హరీష్ తగ్గి హరీష్ని ఆ నియంత్రణ అనేది హరీష్ని వదిలేసి మర్యాద మనిషిని పట్టుకున్నట్టుంది నిన్న ఈరోజు. ఆయన వ్యవహరిస్తున్నాడు ఫుటేజ్ కోసం. ప్రతి ఒక్కళ్ళు కూడా స్క్రీన్ స్పేస్ ఇవ్వాలని ఫుటేజ్ కోసం వెళ్ళి ఒకళ్ళేమో బిస్కెట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఆ ఫుటేజ్కి పోయి వాళ్ళు నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నారు అక్కడ. ఓకే, వాళ్ళు ఏదో చేయబోతున్నారు కానీ తిరిగి బిస్కెట్ అయిపోతుంది అక్కడ. వాళ్ళ రియాలిటీ మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఆడియన్స్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఇక్కడ తనుజ నువ్వు తినేటప్పుడు ఎవరు చూశారంటే భరణి గారు చూశారు, తనుజ చూసింది అని చెప్తే మేము చూడలేదు అని భరణి గారు అన్నారు. తనుజ ఏడవడం మొదలుపెట్టింది. వాస్తవానికి భరణి గారు చూశారంట, చూడలేదంటే మాత్రం నమ్మనని ప్రియ అన్నది. ఖచ్చితంగా వాళ్ళు చూశారు, అబద్ధం ఆడుతున్నారు అన్నది. వదిలేస్తే వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు తల ఒక మాట అనుకుంటా, జుట్టు పీక్కుంటా, వాళ్ళళ్ళు గొడవ పడుకుంటా, వాళ్ళళ్ళు మాట్లాడుకుంటే మన సంజన గారు చక్కగా నవ్వుకుంటా మీరు కొట్టుకుంటారు, నాకు ఎందుకు వచ్చిన పోలా, నేను ఒక కంటెంట్ ఇచ్చి వదిలేశాను, మీరు అనుకోండి నాకెందుకు అన్నట్టు గుడ్డు తిన్న చక్కగా మంచిని దాక్కుంటా తాపీ కూర్చుంది. ఎంత కంటెంట్ క్రియేట్ చేస్తుంది తెలుసా సంజన. బిగ్ బాస్లో మాత్రం 10 వారాలు డెఫినెట్గా సంజన ఉంటుంది. ఈ వారం దాటిందంటే మాత్రం సంజన కదిలించడం ఎవరల్లా కాదు. రేపటి నుంచి ఈ నామినేషన్ దాటిందంటే సంజన రూపం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి చూసి వచ్చిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసి ఉంటుంది తన సినీ ఫీల్డ్లో కానీ ఆ బిగ్ బాస్ షోలో కానీ. దమ్ము శ్రీజ అని సైకో అన్నది, చీప్గా బిహేవ్ చేస్తాం అన్నది. ఈ గుడ్డి విషయంలోకి వచ్చినప్పుడు నీలాంటి వాళ్ళతో నేను మాట్లాడను అన్నది శ్రీజ. నీలాంటి వాళ్ళు అంటే ఏమవుతుంది, అది వేరేగా వెళ్తుందని బాధపడింది. నువ్వు ఆ మాట అన్నావు ఊరుకొని అసలు నీతో మాట్లాడినేనని వెళ్ళిపోయింది. ఇక్కడ దమ్ము శ్రీజ ఆమెని అంటున్నాను
నేను ఫుటేజ్ కోసం మాట్లాడుతున్నాను అనుకుంటుంది, కానీ వీళ్ళ చెత్త బిహేవియర్ అంతా బయట పెట్టుకుంటున్నారు. వాళ్ళ బిహేవియర్ బయట తీసుకురావడానికే బిగ్ బాస్ సంజన అనే వస్త్రాన్ని అక్కడ వదిలాడు. ఓకే, సంజన ఆ అస్త్రాన్ని టైంకి తగ్గట్టుగా అస్త్రాన్ని ఉపయోగిస్తూ ఉంది. ఒక్కొక్కడు బతుకులను కూడా బయటపడుతుంది. ఇప్పుడు గుడ్డు తీసుకున్నది, ఆ గుడ్డు దాంట్లో రాత్రి నుంచి మొదలయ్యి ఇప్పుడు వరకు లొల్లిలో ఇది ఇప్పుడు దాకా ఆగదు. రేపు నెక్స్ట్ నామినేషన్ వరకు సంజన ఉంటే నెక్స్ట్ నామినేషన్లో కూడా ఇదే కొనసాగుద్ది, గుడ్డులలో కొనసాగుద్ది. ఓకే, కానీ సంజన టార్గెట్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా వీళ్ళ ఓనర్స్ అనేటువంటి కామనర్స్ చీప్ మెంటాలిటీ మొత్తం బయటకు లాగుతుంది. ఒక్కొక్కడు వాళ్ళ రియాలిటీలు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఒక్కడం కూడా లెక్క చేయట్లేదు. మీరు తన్నుకుంటారా, మీరు తిట్టుకుంటారా, నాకెందుకు కూర్చుకోవాలన్నట్టు చక్కగా తాపీగా కూర్చుంది. ఒక్కొక్కళ్ళు వెళ్ళి తను రావట్లా. ఒక్కసారి ప్రియా వచ్చి సారీ చెప్పమంటే 2 మాటలు మాట్లాడింది, వెళ్ళిపోయింది, తప్పు కూర్చుంది. వీళ్ళు వెళ్ళి మీరు అట్లా చేయడం కరెక్ట్ కాదు మేడం గారు, మీ వల్ల మేమందరం సఫర్ అవుతున్నాం అని నిమ్మానేలంటే సృష్టి వెళ్ళి నన్ను వచ్చి అడిగారు గుడ్డు తిన్నానని. నేను దొంగతనం గుడ్డు తిన్నానా, అలా కనిపిస్తాను ఆమె ఏడు చేసేది ఒక పక్కన. రాము వచ్చాడు, రాము తెలుసు అన్నాడంటే రాము నిన్ను నమ్మను నేను, మర్యాద మనిషి రాముని తిడతాడు. అసలు ఒకటి చూడు, గుడ్డు తిన్నది సంజన అయితే ఎంతమంది ఏడుతున్నారు చూడు, అక్కడ ఎంతమందికి పడింది చూడు. తనుజ ఏడ్చింది, గుడ్డు తిన్నదని చక్కగా కూర్చుంది. ఆ గుడ్డు కల్లావాడు హరీష్ సైలెంట్గా ఉన్నాడు. ఈ మధ్యలో వాళ్ళు వీళ్ళ మాటలు చెప్పుకొని వీళ్ళ మాటలు వీళ్ళే అనుకొని వీళ్ళే చేసుకుంటున్నారు. ఇలాంటి కంటెంట్ మామూలుగా ఉంటుందా సంజన ఇచ్చే కంటెంట్? ఇలాంటివి చాలా ఉంటాయి సంజన దగ్గర. ముందు చాలా చూస్తాం కూడా హౌస్లో. ఒక ఊపుతుంది నిన్న నుంచి హౌస్ని. అలాంటి పర్సనే బిగ్ బాస్కి కావాలి, ఆ ఓనర్స్కి కూడా అలాంటి పర్సనే కావాలి. ఓకే, సృష్టి దగ్గరికి వెళ్ళి గుడి తిన్నావా అంటే తినలేదు అనాలి, అంతే. దానికి ఏడవడం ఎందుకు? ఇక వచ్చేసి భరణన్న నువ్వు మాట్లాడెళ్ళి ఆమె కూడా మేమందరం సఫర్ అయిపోతున్నాము, నువ్వు మాట్లాడతావు లేదని ఆపిలేట్ చేస్తుంది. రాము వెళ్ళి నేను గుడిదనతో చెప్పాను నేనంటే మర్యాద మనిషి, నువ్వు మంచోడు కాదు, నేను నమ్మను, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తానేమో. రాము తిడితే రాము ఏడ్చేస్తున్నాడు, అమాయకంగా నటిస్తున్నామని రాము ఏడుస్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక రకమైన కంటెంట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారబ్బా. కానీ వీళ్ళందరూ సంజన చేతిలో బిస్కెట్ అయిపోతున్నారు. సంజన బ్రెయిన్ చాలా ఫాస్ట్, చాలా సూపర్ బ్రెయిన్, దేనికి కూడా కదిలే ఘట్టం కాదు. ఎట్లా అంటారా, చక్కగా కూర్చుంది అక్కడ. వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళే తిట్టుకుంటున్నారు, వీళ్ళే క్వశ్చన్స్, వీళ్ళే ఆన్సర్స్, వీళ్ళే ఏడ్చుకుంటున్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళ నోరు చెప్పి పోతుంది, ఆడే కూర్చుంటున్నారు, అటు పోతున్నారు, ఇటు పోతున్నారు, అన్నీ వాళ్ళే చేస్తున్నారు. చక్కగా కూర్చుంది బయట మంచినీళ్ళు తాక్కుంటా తాపి కూర్చుంది. ఇలాంటి కంటెంట్ కదా కావాల్సింది. ఎట్టుందంటే ఏదో స్వామి చెప్పినట్టు చక్క కాలేసి కూర్చుంది. సంజన యాటిట్యూడ్ అని నిన్న మనం అనుకున్నాం, కానీ బిగ్ బాస్ హౌస్లో నిన్న పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడిందని, మీరు లెక్క చేయట్లేదు, రూల్స్ పాటించట్లేదు అని బాగా అరిశారు. కానీ ఇక్కడ రూల్స్ పాటిస్తుంది. రూల్స్ అనేది అన్నీ తెలుసు తనకి. సీనియర్ యాక్టర్ రూల్స్ తెలియకుండానే ఉంటుందా? రూల్స్ తెలుసు, ఎలా వ్యవహరించాలో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎవరితో ఎక్కడ బిహేవ్ చేయాలో బాగా తెలుసు సంజన గారికి. అర్థమైందా? ఇప్పుడు ఈ నామినేట్ అయిన వాళ్ళల్లో కూడా నేను అంతమంది నామినేట్ చేసి మళ్ళీ నామినేట్ చేస్తున్నా కానీ ఏముందో ఈజీగా తీసి పడేసింది. ఆల్రెడీ నేను నామినేట్ అయిన పోండి కొట్టుకుంటాను అంటుంది. అదే కదా, ఆల్రెడీ అయిపోయినాక ఇంకేది భయమే ఉంది, ఎవ్వరిని లెక్క చేయట్లేదు. కాబట్టి ఇలాంటి సంజనాని బిగ్ బాస్ తొందరగా బయటికి పంపించడు. రాసి పెట్టుకోండి. ఈ వారం కనుక మిస్ అయ్యి లోపలికి వచ్చేసిందంటే మాత్రం 10 వారాలు డెఫినెట్గా సంజన ఉంటుంది. ఎలాంటి కంటెంట్ ఇలా క్రియేట్ చేసుకుంటూ పోయిందంటే మాత్రం వీళ్ళందరూ జుట్లు పట్టుకొని ఏడ్చుకుంటారు అంతే. అట్లాంటి కంటెంట్ క్రియేట్ చేసింది ఒక్కటి చేసి వదిలేస్తుంది అంతే. హౌస్ అందరూ అల్లకల్లం అయిపోతున్నారు. నేను పొద్దున్న నుంచి లైవ్ అంతా కూడా గందరగోళం, అదే గుడ్డుగోల, అదే టీ గోల. అది చెప్పింది చెప్పి మాట్లాడి మీరు మాట్లాడుకుంటారు అన్నట్టు సంజన అయితే హ్యాపీగా ఉంది. ఇలాంటి కంటెంట్ ఇచ్చే మనిషిని బిగ్ బాస్ వదులుకోడు, బయటికి పంపించడు. ఓకే, నిన్న నామినేషన్లో కూడా ఎవరిని లెక్క చేయలేదు. ఇలా ఎపిసోడ్ వచ్చిందంటే మాత్రం ఆ ఎపిసోడ్లో కూడా మనం ఓటింగ్ అనేది ఒక నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ ఓటింగ్లో ఎవరు ఏ పొజిషన్లో ఉంటారు, అన్అఫిషియల్ ఓటింగ్ అది కూడా. ఎందుకంటే అఫీషియల్గా ఎపిసోడ్ వస్తేనే కానీ అఫీషియల్ స్టార్ట్ అవుద్ది. ఓటింగ్ అఫీషియల్ రాలేదు కాబట్టి ఎందుకంటే పూర్తి నామినేషన్లు ఎపిసోడ్లో కాలేదు, ఈవినింగ్ అయిపోతుంది, ప్రోమో ఇచ్చాడు కాబట్టి. దాంట్లో అన్అఫీషియల్ ఎలా ఉందనేది ఒకసారి నెక్స్ట్ వీడియోలో పెడతాను. అఫీషియల్లో ఎలా ఉందనేది సాయంత్రం ఎపిసోడ్ అయిపోయినాక రేపటి నుంచి అది చూద్దాము. ఈ పూర్తి వీడియో కనుక సాయంత్రం ఎపిసోడ్ కనుక చూస్తే
తనూజాని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టుకుంటారు ఆడియన్స్, శ్రీజాని కాలు కిందేసి తొక్కేస్తారు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. రెండోది వచ్చి సంజన కంటెంట్కి ఫ్యాన్స్ బీపచ్చంగా పెరుగుతారు. తనుజకి సింపతికి పెరిగితే తనుజ కంటెంట్కి పెరుగుతారు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ 9 మంది నామినేషన్ ఉన్న వాళ్ళల్లో డేంజర్ జోన్లో ఉండేది ఎవరయ్యా అంటే సుమన్ శెట్టి, ఆశా షైని, వీళ్ళిద్దరే డేంజర్లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ సేఫ్. అమ్మాయి అయితే ఆశా షైని వెళ్తుంది, అబ్బాయి అయితే సుమన్ శెట్టి వెళ్తారు. ఎందుకంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ల బట్టి, వాళ్ళ మాటల తీరుని బట్టి, దాన్ని బట్టి గెస్సింగ్ చేసి నేను అనుకుంటున్నా సాయంత్రం ఎపిసోడ్ చూసినా కూడా మీకు కూడా అర్థమవుతుంది, మీకు కూడా ఆలోచన ఉంటుంది వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పెట్టాము, నామినేట్ ఎవరయ్యారు అని చెప్పాము, సిల్లీ రీజన్స్ చెప్పారు, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ పెడుతూ, అన్అఫీషియల్ ఓటింగ్ పెడుతూ కొన్ని రీజన్లు మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.